హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీతాస్ ఆల్ రౌండర్ ఏ టు హోమ్. ఈరోజు వీడియోలో నా పెళ్లి పట్టు చీరకి మీషో నుంచి వర్క్ బ్లౌజ్ తెప్పించాను. ఎలా ఉంది క్వాలిటీ అండ్ మ్యాచింగ్ అయిందా, అసలు ఎలా ఉంది వర్క్ అంతా కూడా ఈ వీడియోలో చూపిస్తాను. 15 years బ్యాక్ శారీ, చాలా రోజుల నుంచి కూడా ఈ శారీని పేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. దీని బ్లౌజ్ అయితే పైతులు పొడుగు అంతా సరిపోయింది, కానీ ఏంటంటే ఈ హైట్ అనేది పెరిగిపోయింది. ఇక్కడ నుంచి ఇలా పెట్టుకుంటే చాలా తక్కువ అనిపిస్తూ ఉంది, పైకి వచ్చేస్తూ ఉంది నడుము. చేతులు మాత్రం కుట్టు ఇంకా ఖర్చు ఉంది, అండ్ దాంతోపాటు ఇంకా చేతులు కూడా పడుతున్నాయి. కొంచెం 2-3 కుట్లు ఇప్పినా ఉంటుంది. దాంతోపాటు 15 yearsకి ఇలా పెట్టి ఉక్సులు ఇక్కడ ఆనుకోనో ఏమో అండి, ఇలా జంక్ వచ్చేసి చిన్న హోల్ కూడా పడిపోయింది. అలా అయిపోయింది అనమాట. దీనికి కూడా ఏంటంటే నేను వర్క్ ఏం చేపియలేదండి, అప్పట్లో మగ్గ వర్కులు అలాంటివి కూడా లేవు. దానికే శారీలో బ్లౌజ్కే ఇలానే వచ్చిందనమాట వర్క్. నెక్ మొత్తం ఇలా వచ్చింది, హ్యాండ్కి కూడా ఇలా డిజైన్ అనేది వచ్చిందనమాట. చూడడానికి అయితే బాగుంది, అండ్ బట్ ఏంటంటే ఇట్లా పైకి వచ్చేసింది అనమాట. ఇంకా ఇంత లెంత్ అయితే పెంచుకోవాలి. ఇంకెందుకు లేని వేరేది ఏమైనా వర్క్ బ్లౌజ్ తీసుకుందాం అనుకుంటే బయట అయితే బోల్డ్ అనే రేట్లు ఉన్నాయి. ఓన్లీ ఆ పట్టు బ్లౌజ్కి 150-200 అవుతుంది. కానీ ఇంకా మీషోలో అయితే 300 రూపీస్కి అలాంటి మంచి వర్క్స్ అయితే వస్తున్నాయి కదా అని చెప్పేసి నేనైతే ఆర్డర్లు అయితే ప్లేస్ చేశాను. ఇంకెలా వచ్చిందో లేట్ చేయకుండా చూపిస్తాను. ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది సిలుం బట్టి ఇట్లా ఉక్సుల దగ్గర ఇట్లా అయిందని చెప్పేసి ఇది కూడా ఏమన్నా సిలుం బట్టి అవుతుంది అని చెప్పేసి ఇలా పేపర్ కూడా పెట్టుకొని దానికి శారీని అయితే ఇలా హ్యాంగ్ చేశాను అనమాట. మధ్యలో మనకి ఇది జంక్ వచ్చినా దీనికి అంటుకోకుండా ఇలా పేపర్ అయితే కొంచెం కవర్ చేసిద్దని అలా పేపర్ పెట్టుకున్నాను. శారీ అయితే చాలా బాగుంటుందండి. మెరూన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్, మంచి కలరు. అండ్ మొత్తం ఓవరాల్గా శారీకి కూడా ఇలా హెవీగా వర్క్ వచ్చి ఉంటుంది. కాకపోతే అంత వెయిటే ఉండదు అనమాట. 6000 కదా, చాలా బాగుంటుంది. లోపలంతా కూడా ఇలా చిన్న లైన్స్ అయితే డిజైన్ వచ్చేసి చిన్న బుట్టీస్ ఉంటాయి. వాటన్నిటికి కూడా ఇట్లా కుందన్ వర్క్ కూడా చేసి ఉంటుంది అక్కడక్కడ. బట్ అక్కడక్కడ ఉంటుంది కాబట్టి నాకు అంత వెయిట్ అనిపించదు. శారీ కూడా చాలా బాగుంటుందండి. ఈ శారీ మీద ఏమైనా పిక్స్ ఉంటే కూడా దింపిస్తాను. నేనైతే ఇది డ్రై వాష్ చేసి ఐరన్ చేసి ఇంకా మంచిగా ఫోల్డ్ చేసి ఉంచుకున్నాను. పళ్ళు మాత్రం సూపర్ హెవీగా డిజైన్ వచ్చి ఉంటుందండి. ఇదంతా కూడా చెంకి అండ్ కుందన్ జర్దోసి తోటి మంచి వర్క్ చేసి ఉందనమాట. అప్పట్లో ఇవి ఇట్లా శారీస్కి హెవీగా వర్క్ రావడం అనేది బాగా ట్రెండ్ అనమాట. ఇలా వేసుకుంటూ కూడా చాలా బాగుంటుంది. బట్ ఏంటంటే బ్లౌజు సరిపోక ఇంకా దీన్ని పక్కకు పెట్టేశాను. మీషోలో తీసుకున్న బ్లౌజ్ అయితే ఇదండి. ఇదైతే 305 రూపీస్ పడింది, 305 రూపాయలు పడింది. కలర్ అయితే మెరూన్ కలర్ అండి. పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అయింది. చాలా డిజైన్స్ చూసి ఈ శారీకి మ్యాచింగ్ అవుతుందని ఈ బ్లౌజ్ అయితే తెప్పించాను. ఎందుకంటే మెయిన్ ఇది తీసుకోవడానికి రీజన్ మెరూన్లో ఇలా ఎల్లో కాంబినేషన్ కూడా సెట్ అయిందనమాట. డిజైన్ చూడగానే ఈ కలర్ కాంబినేషన్ అయితే భలే సెట్ అయింది. బట్ దీంట్లో ఏంటంటే పెద్ద ఎలిఫెంట్ డిజైన్ అయితే వచ్చింది. నేను అందులో చూసినప్పుడైతే చిన్న ఎలిఫెంట్ కొంచెం చిన్నగా ఉంటుందేమో, ఇది హ్యాండ్కి కూడా వస్తుంది కదా. ఎలిఫెంట్స్ ఇందులో లేవు, పికాక్స్ చిన్న ఫ్లవర్స్ అట్లుంటాయి అనమాట. సరే కదా, మ్యాచింగ్ అవుతుందని చెప్పేసి ఇది తీసుకున్నాను. తీరా ఓపెన్ చేసి చూస్తే మాత్రం ఎలిఫెంట్ అయితే నా చేతి కంటే పెద్దగా ఉంది. ఎలిఫెంట్ డిజైన్ దీంట్లో వచ్చి ఉంటే ఇది మాత్రం పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అయ్యేదనమాట. ఎందుకంటే థిక్ మెరూన్ కలర్ అండ్ గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది. ఇలా శారీలో ఏదైతే బాడీ పార్ట్ ఉందో ఆ ఎల్లో కలర్ మాత్రం ఇలా ఇచ్చారనమాట. ఓపెన్ చేసి చూపిస్తాను. 300 బిలో ఉంటే ఏంటంటే మొత్తం ఒకటే క్లాత్లో వస్తుంది. బట్ ఈ శారీ అయితే ఇలా 2 పీసులు కూడా వచ్చాయి, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఏంటంటే ఎలిఫెంట్ అనేది చాలా పెద్దగా వచ్చింది. ఇదండి హ్యాండ్ డిజైన్. ఇలా 2 పార్ట్స్ అయితే వచ్చాయి. దీనికి ఒక హ్యాండ్, దీనికి ఒక హ్యాండ్ ఇచ్చారు చూడండి. కానీ వర్క్ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా సూపర్గా ఉందండి. ఎవరికైనా ఇలా ఎలిఫెంట్ డిజైన్ ఉండి మ్యాచ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకైతే ఇది సూపర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. క్లాత్ క్వాలిటీ కూడా చాలా సూపర్గా ఉందండి. బట్ ఏంటంటే శారీలో లేని ఇంత పెద్ద ఎలిఫెంట్ మొత్తం చేతి నిండా రావడం ఒకటే మైనస్ అనిపించింది. కానీ ఓవరాల్గా వర్క్ డిజైనింగ్ అయినా ఫినిషింగ్ అయినా చాలా నీట్గా డీసెంట్గా చాలా బాగుంది. ఏ కంప్యూటర్ వర్క్ కూడా దీనికి పనికిరాదా, మగ్గ వర్క్ కూడా పనికిరాదా అన్నట్టు బాగుందనమాట. హ్యాండ్ మొత్తం మంచిగా కవర్ అయింది. ఏదైనా బ్రైడల్ శారీకి కూడా ఇది మ్యాచ్ చేసుకోవచ్చు అండి, ఎలిఫెంట్స్ ఉంటే మాత్రం. అండ్ ఇది వచ్చేసేమో హ్యాండ్ డిజైన్, అండ్ ఇది వచ్చేసేమో బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఫుల్గా కవర్ అయ్యేటట్టు చాలా బాగా వచ్చింది. ఇక్కడ కొంచెం షాడో పడుతుంది, ఏమనుకోకండి. బ్యాక్ నెక్ మొత్తం ఇలా మంచిగా ఫ్లవర్స్ తోటి డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. ఇలా చిన్న ఫ్లవర్ వచ్చి ఇక్కడ ఇలా డిజైన్ వచ్చినా బాగుండు, ఎలిఫెంట్ లేకుండా. అలా అయినా నా శారీకి సూపర్ సెట్ అయ్యేదనమాట. ఇదైతే బ్యాక్ పార్ట్ అండి.
అండ్ ఫ్రంట్కి వచ్చేసి ఇలా ఒక పీస్లో ఒక హ్యాండ్ ఒక బ్యాక్ పార్ట్ వచ్చింది. అండ్ ఇంకో పీస్లో వచ్చేసి ఇంకో హ్యాండ్ డిజైన్ అండ్ ఇలా ఫ్రంట్ డిజైన్ అయితే ఇచ్చారనమాట. అసలు చూడడానికైతే ఎంత మ్యాచింగ్ అయిందో, పర్ఫెక్ట్గా ఉంది. ఒక పెద్ద ఎలిఫెంట్ లేకపోతే శారీకి ఈ కలర్ కూడా కరెక్ట్గా మ్యాచింగ్ అయిందండి. మెరూన్ కాంబినేషన్ కూడా కరెక్ట్గా మ్యాచింగ్ అయిపోయింది. ఈ మధ్య ఏంటో అన్నీ సూపర్గా వస్తుంది క్వాలిటీ, కానీ నా శారీస్కి మ్యాచింగ్ అవ్వట్లేదు. ఇంకా కొన్ని పాత శారీస్, పట్టు శారీస్ అవన్నీ ఉన్న వాటికి ఏదైతే బ్లౌజ్ పట్టట్లేదో వాటన్నిటికి ఇట్లనే తెప్పించుకుందామని ఇంకా స్టార్ట్ చేశాను. ఫైనల్గా ఇదైతే ఇట్లనే ఆగిపోయిందనమాట. నాకైతే క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంది. బట్ ఏంటంటే ఇంత పెద్ద ఎలిఫెంట్, ఈ శారీలో లేని ఎలిఫెంట్ ఇంత పెద్దగా రావడం అయితే నాకు కొంచెం నాట్ మ్యాచింగ్ అనిపిస్తుంది. నాకైతే చూసినప్పుడు ఏంటంటే చిన్న ఎలిఫెంట్ వస్తుందేమో కనపడదులే అనుకున్నాను. బట్ ఇదేంటి చాలా పెద్ద ఎలిఫెంట్ ఇచ్చారనమాట. శారీలో ఎలిఫెంట్ ఉంటే మాత్రం భలే బాగుండేది. ఇంకా దీనికి తీసిపోయేది లేదు. 300 రూపాయలకి ఏమొస్తుందండి ఇంత హెవీ వర్క్, దాంతోపాటు ఆ పట్టు క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇదండి నా శారీకి తీసుకున్న మగ్గం వర్క్, కానీ మ్యాచింగ్ అయింది పర్ఫెక్ట్గా. డిజైన్ అంత బాగుంది, కానీ ఈ ఎలిఫెంట్ డిజైన్ అనేది నా శారీలో లేదు. ఇంత పెద్ద ఎలిఫెంట్ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదండి నా మీషో తీసుకున్న బ్లౌజ్ రివ్యూ. ఒకవేళ మీకు ఇది మీ శారీకి మ్యాచింగ్ అవుతుంది, మీకు నాకు కావాలంటే దీంట్లో లాట్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఒకవేళ మీకు మ్యాచింగ్ అవుతుందంటే దీనికి సంబంధించిన కోడ్, లింక్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇదండి నా పెళ్లి శారీకి తీసుకున్న బ్లౌజు. మ్యాచింగ్ అయింది, కానీ ఇంత పెద్ద ఎలిఫెంట్ ఉండడం మాత్రం నాకు డ్రాబ్యాక్ అనిపించింది. ఇదండి ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.